హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. రీసెంట్గా కౌన్సిల్ సమావేశాల్లో కొంత రసాభాస జరిగింది, రచ్చరచ్చ అయింది, మార్షల్స్ రావటం, గొడవ జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, తప్పెవరిది, దీంతో పాటుగా బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, గ్రేటర్ పరిధిలో పార్టీ పరిస్థితి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం శ్రవణ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏం జరిగింది మొన్న? అంటే అంత పెద్ద ఎత్తున ఎంఐఎం వాళ్ళతో మీరు గొడవ జరిగి మార్షల్స్ వచ్చి తీసుకెళ్ళిపోయే అంత రభస జరిగింది కదా. అసలు నిజంగా అది మీరు వాంటెడ్గా చేశారా, వాళ్ళు వాంటెడ్గా చేశారా? మేయర్ గారేమో బీజేపీ వాళ్ళు కావాలని హౌస్ సరిగా జరగకుండా డిస్టర్బ్ చేస్తుంటారు అని చెప్పి మేయర్ గారు చెప్తున్నారు. ఎంఐఎం వాళ్ళు కూడా దాదాపు అలాంటి వర్షనే చెప్తున్నారు. అంటే హౌస్ సరిగా జరగకుండా మీరు అక్కడ ఏమన్నా ఒక వాతావరణం కల్పించారు. అసలు ఏం జరిగింది అక్కడ రోజు? సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. నేను ప్రేక్షకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి జాగ్రత్తగా వినాలని. ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాలుగా మేము ఈ సమస్యలపైన నిలదీస్తూనే ఉన్నాము. ప్రతిసారి నిధుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాంట్లో కూడా ఇదే మేయర్ గారు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఎక్స్-అఫిషియో సభ్యుడిగా ఇదే కౌన్సిల్ సమావేశానికి వచ్చి నిధుల గురించి మాట్లాడిండు, అనేక అంశాల గురించి మాట్లాడిండు. మరి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న డైరెక్ట్గా ఆయన మరి ఆ రోజు ఎక్స్-అఫిషియో సభ్యుడిగా ఆయన చెప్పినటువంటి ఏ అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు. చివరికి నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పైగా 10,000 కోట్ల రూపాయలు పైగా ఉంటాయి. ఈ బకాయిలు ఇమ్మన్నా కూడా ఆహనా పెళ్ళంట సినిమాలో మనం కోడిని కట్టేసిన తర్వాత దాన్ని చూస్తూ చికెన్ తిన్నట్టు ఫీల్గా అంటారు కదా సుత్తి వీరభద్రరావు గారు. అదే టైప్లో పీడీ అకౌంట్, ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్ అని ఒక పెట్టి ఆ ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఆ డబ్బులను కనుక జిహెచ్ఎంసీ ఆ ఇయర్ ఎండింగ్ లోపల వాడుకోకపోతే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ లాగేసుకుంటుంది అనమాట. అంటే ఆ అకౌంట్లో వేసేమని చూపించాలా, మళ్ళీ ఆ డబ్బుల్ని వెనక్కి లాగించాలి. అంటే ఈ డబ్బులు ఒక రకమైనటువంటి లాండరింగ్. ఇంకో ఈ డబ్బుల్ని ఇచ్చాము, ఇంకో ఈ వేరే డిఫరెంట్ కార్పొరేషన్స్లో డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి డబ్బులని అక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉన్నట్టుగా ఈ డబ్బులను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా కూడా నిధులు అందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేది మా ఆరోపణ. చివరికి పోరాటం చేసాం, అంతో ఇంతో కొంత నిధులు రిలీజ్ చేసుకున్నాం, అంతవరకు ఓకే. అయితే మేము ఇచ్చినటువంటి అనేక సమస్యలు, మౌలిక సదుపాయాలు, జిహెచ్ఎంసీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నటువంటి జిహెచ్ఎంసీ అసలు ఇప్పుడు ఉన్నటువంటి 650 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఒక దోమల సమస్య కానివ్వండి, ఒక స్ట్రీట్ లైట్ల సమస్య కానివ్వండి, రోడ్లపైన గుంతల సమస్య కానివ్వండి, చెరువులు అయితే మురికి కూపాలుగా మారిపోయినటువంటి సందర్భం. ఎక్కడ చూసినా డ్రైనేజీలు, అసలు ఎస్టీపీలు కట్టి మురికి నీళ్లు ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన తర్వాత చెరువులోకి పంపించకుండా ఆ మురికి నీళ్ళని చెరువులో పెంపడం ద్వారా గుర్రపు డెక్క పెరగడము, ఆ తీయకపోవడము, దాని వల్ల దోమలు పెరగడము, రకరకాల డెంగ్యూ బాధలు రావడము, మనుషులు చనిపోవడము, ఇలాంటి చాలా బేసిక్ థింగ్స్. స్ట్రీట్ లైట్స్ అయితే బేసిక్ కదా. ఈ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్ట్రీట్ లైట్ లేనటువంటి పరిస్థితి, ఈ రోజు వరకు కూడా స్ట్రీట్ లైట్ లేనటువంటి పరిస్థితి అంధకారంలో భాగ్యనగరం ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. మరి ఇటువంటి బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలని చెప్పి అనేక రకాలుగా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అంటే మేము కొన్ని చెప్పినా. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము చెరువుల పునరుద్ధీకరణ కోసం 113 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దాంట్లో నా సఫీల్ కూడా లేక కూడా 2.4 కోట్లు ఉన్నాయి, మా బండ చెరువుకు ఉన్నాయి, అలాగే భాగ్యనగరంలో ఉన్నట్టు అనేక చెరువులకు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదని పదే చెప్తున్నా మీరు ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులను ఎందుకు వాడతలేరు? మీరు ఇవ్వాల్సింది సూత్రప్రాయ అంగీకారం మాత్రమే. ఒక కన్సెంట్ ఇవ్వడం కోసం ఎందుకు ఇంత రిలే చేస్తున్నారు, ఎందుకు వాడట్లేదు అనే ప్రశ్న. మరొకటి, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలకు అనేక మంది మొగుళ్ళు తయారయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సమస్య ఉంది, జిహెచ్ఎంసీ ఉంటుంది, హైడ్రా ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది, వాటర్ వర్క్స్ ఉంటుంది, లేకపోతే ఇంకో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉంటారు. ఇట్లా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అని రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ రోడ్లపైన మురుగునీరు ప్రవహిస్తుంటే పొంగుతుంటే పట్టించుకోవడానికి నిధులు ఇవ్వడానికి ఏ ఒక్క ఆర్గనైజేషన్ వస్తలేదు. గుంతలు పూడ్చడానికి ఏ ఒక్క ఆర్గనైజేషన్ ముందుకు రావట్లేదు. పైగా రియల్ ఎస్టేట్ పేరుతోటి ప్రభుత్వం అమ్మడమే కాదు, చివరికి పార్కులు, చిన్న పార్కులు ఎక్కడ జాగ కనబడితే అక్కడ చిన్న డబ్బాలు వేయాలి, 50 రూపాయలు పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు వేసి దాన్ని రెవెన్యూని కొలగొట్టాలి తప్ప వాటి మెయింటెనెన్స్ గురించి ఆలోచించడం అవసరం లేదు. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులను వాడాలి కదా. ఇదే చెబుతూ మేము మరి వినతి పత్రాలు ఇచ్చాం కదా, దీన్ని ఎందుకు
మాట్లాడతలేదని చెప్పి కౌన్సిల్ సమావేశానికి ముందు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ, అంటే ఈ నగరానికి మంత్రివర్గం, స్టాండింగ్ కమిటీ అంటే నగరానికి సంబంధించిన మంత్రివర్గం, దీనిలో కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం పార్టీ సభ్యులు ఉంటారు, కమిషనర్ గారు ఇతర అధికారులు ఉంటారు. స్టాండింగ్ కమిటీ దగ్గర పోయి అడిగితే అత్యంత మానవీయంగా, పైశాచికంగా, దారుణంగా నగర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ నగర మేయర్ రక్త చరిత్ర రాసింది. మా జిహెచ్ఎంసీ అంటే మా ఆఫీస్ కదా, కౌన్సిల్ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ ఆఫీస్లో పోయి అధికారులు అడగకుండా ఎక్కడ అడుగుతారు చెప్పండి మీరు? అక్కడే కదా అడగాల్సింది. ప్రజలు మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళని నిలదీసి నిధులు తీసుకుని పనులు చేయించమనే కదా. అక్కడ పోయి అడిగితే ఈరోజు పోలీసులను పెట్టి ఘోరంగా కాళ్ళను విరగొట్టించి, చేతులు విరగొట్టించి, రక్తం వచ్చేటట్టు కొట్టించి, మహిళా కార్పొరేటర్లను కూడా కాకుండా ఈడ్చి బియ్యం బస్తాలు ఇచ్చి తలలు బల్ల కొట్టించి, అరే రామ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంత అరాచకం సృష్టించింది నగర మేయరు. అంటే ఈరోజు ఇన్ని 5 ఏళ్ల పాలన ఆమాభివృద్ధి అయింది తప్ప నగరాభివృద్ధి కాలేని ప్రశ్నించడం మేము తప్ప, ప్రజా సమస్యల పైన మీరు స్పందించండి అడగం తప్ప. మేము ఇంకోటి కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చినాం అక్కడ లైవ్ కెమెరాల్లో. మేయర్ కనుక ఇక్కడ వచ్చి జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో చెబితే చాలు మేము లేచి వెళ్ళిపోతామని చెప్పినాం. లైవ్ లో చెప్పినాం, అందరు పాత్రికేయుల సాక్షిగా, పోలీసుల సాక్షిగా, అధికారుల సాక్షిగా. మేయర్ గారు వెనకున్న ఛాంబర్ నుంచి ముందుకు వచ్చి జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి చెబితే చాలు మేము లేచి వెళ్ళిపోతాం. మనం ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఉంటుందా? ధమాకా సేల్ ఆఫర్ కన్నా పెద్ద ఆఫరే కదా సార్ ఇది, అవునా కదా? కాబట్టి ఇటువంటి చెప్తే ఇంత ఘోరంగా చేసినందుకు, మరి ఇట్లా చేసినందుకు నిరసనగా మేము సంఖ్యలను కట్టుకొని ఈరోజు కౌన్సిల్ సమావేశం పోయినాం. దున్నపోతును కూడా అందుకే తీసుకెళ్లారు. దున్నపోతు సార్ని ఎందుకు తీసుకెళ్ళారంటే ఇదే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు మరి మా దున్నపోతు గారు విని ఆయన తలూపాడు. మా దున్నపోతు సార్ తలూపాడు మేము రిప్రజెంటేషన్ ఇస్తే, కన్నీళ్ళు కూడా కాల్చి మా దున్నపోతు విషయాలు కూడా చూపిస్తాను, నిజం చెప్తున్నా. కానీ మా నగర మేయర్కి మాత్రము మరి ఎందుకో పట్టట్లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్టట్లేదు, ఇన్ఛార్జ్ మంత్రులకు పట్టట్లేదు, మరి అధికారులకు పట్టట్లేదు అన్నది మేము చెప్తున్నాం. మేము అడిగేది ఒకటే, మా ఎజెండా ఒకటే. నేను అధికార పార్టీ డివిజన్లు డెవలప్ చేశా, ఎంఐఎం డెవలప్ చేశా, మీకు చేశా, వాళ్ళకి చేశా, మాకు చేశా కాదు, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ మల్కాజ్గిరి, సంపూర్ణ వికాసమే మా నినాదము, నగర సమగ్రాభివృద్ధి మా లక్ష్యము. ఇప్పుడు మల్కాజ్గిరి ఉందండి, ఈ రోడ్ అవతల 141 డివిజన్ ఉంటుంది, ఈ రోడ్ అవతల 139 ఉంటుంది, వెనక 137 ఉంటుంది, ముందు పోతే అక్కడ నాకు ఇంకో బౌండరీ 136 ఉంటుంది, ఇక్కడ పోతే ఇక్కడ అంతా మల్కాజ్గిరి ప్రజలే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా దగ్గర రారా, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు, అది సమస్య ఉంటే శ్రవణ్ దగ్గర చెప్పుకుందామని వస్తారు కదా. అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ మాత్రం ఫిక్స్ చేసి ఎక్కడ డివిజన్లో డెవలప్ చేయమంటే, ఇప్పుడు మా జిల్లా హాస్పిటల్ ఉంది, జిల్లా హాస్పిటల్కి అందరూ పేషెంట్స్ వస్తారు కదా, దీన్ని టోటల్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళదే కదా, చేయాలన్నదే మా నినాదము. అందుకే దానికి నిరసనగానే ఈరోజు దున్నపోతు సార్కి వినతి పత్రం ఇచ్చినాం. దున్నపోతులే చాలా బెటర్గా పనిచేస్తున్నాయి అని అనుకుంటారా, మరి ఏ విధంగా భావిస్తారో నాకు తెలియదు. కానీ ఇది వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేయడం కోసం కాదు, వాళ్ళ కళ్ళు తెరవడం కోసం, ప్రజా సమస్యలపైన మీరు చర్చించాలని చెప్పడం కోసం మేము చేసినటువంటి పోరాటము. సరే అంతో ఇంతో కళ్ళు తెచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ రోజు అందరు కౌన్సిల్లో. కానీ 2 కోట్లు రాష్ట్ర మూల్యం ఏం సరిపోతుంది మీరు చెప్పండి? దాంట్లో కూడా 1 కోటి రూపాయలు ఏమంటారు, ఇన్ఛార్జ్ మంత్రి గారి కన్సెంట్ కావాలంటారు. సార్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఏడ దొరకాలి సార్? నేను ఇప్పటికీ 3 రోజుల నుంచి మెసేజ్ పెట్టినాం, 3 రోజులకి ఫోన్ చేస్తున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఆయన ఎట్లా కలవాలో తెలియదు. మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు కన్సల్ట్ చేయడానికి ఉన్నదే 2 నెలల టైం. 2 నెలల టైంలో ఈ 1 కోటి రూపాయలకు సంబంధించి మా లెటర్ ప్యాడ్ మీద మీరు తీసుకెళ్తే ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం వేస్తారట. మరి ఎప్పుడు చేయాలి మీరు చెప్పండి? 1 కోటి రూపాయలు మేము పెట్టుకోవచ్చు, ఇంకో 1 కోటి రూపాయలకు సంబంధించి. అంటే నా విషయం చెప్తాను సార్, నేను ఎట్లా మెడల్ వచ్చి పని చేయించుకుంటా, పక్కన పెట్టాను. కానీ ఓవరాల్ గా అందరూ హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం కేవలం మేయర్ అధికార పార్టీకి ఎంఐఎంకి అండగా ఉండటం వల్లే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఈ డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయి అధ్వాన పరిస్థితి కారణం మేయరే అంటారా? మేయర్ అహంకార పూరిత వైఖరి, ఆమె కళ్ళు నెత్తికెక్కడమే దీనికి కారణం. మీకు ఇంకో చెప్తా, ఈరోజు మేము ముందే చెప్పినాం, 150 సంవత్సరాల వందే మాతర వేడుక సందర్భంగా కౌన్సిల్ హాల్లో వందే మాతర గీతంతో మొదలు పెట్టాలని మేము చెప్పినాం, ముందే రేపినాం. మా ఫ్లోర్ లీడర్ గారితో లెటర్స్ ఇప్పించినాం, వాళ్ళతో చెప్పించినాం, మేము ముందే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం, వారికి చెప్పినాం. ఫస్ట్ కౌన్సిల్ జరిగే ముందు దేశానికి గౌరవం ఇచ్చి పాడాల్సిన పాట ఏదండి? వందే మాతర గీతం కదా. వందే మాతర గీతం పాడి తర్వాత అందశ్రీ గారి రాష్ట్ర గీతాన్ని పాడి తర్వాత కండోలెన్సెస్ చెప్పి తర్వాత మీ సోది ఏదో ఉంటే అంటే సహజంగా ఎవ్రీ మీటింగ్స్ లో అలా వందే మాతరంతో స్టార్ట్ చేయరా మీటింగ్? చేయరు. కనీసం 150 ఇయర్స్ దేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలకు సందర్భంగా ఈ రోజు వందే మాతర గీతాన్ని పాడాలని చెప్పినాం. పాడాలి కదా, మనం కూడా పాడాలి కదా, మనందరం భారతీయులం కదా. అంటే
నువ్వు కౌన్సిల్ స్టార్ట్ అయ్యంగానే మీ సోది చెప్పారు, మా ముఖ్యమంత్రి బీకినాం, ఇది బీకారు, మేము ఇది చేసాం అది చేసాం, రైట్. కండోలెన్స్ చెప్పారు, రైట్. తర్వాత ఏం చేసారు, ఫోటో సెషన్లు, టీలు, టిఫిన్లు, కాఫీలు, బిస్కెట్లు అయిన తర్వాత అప్పుడు కూడా పాడరు అంటుంటే మేము బ్రేక్ ఇచ్చే ముందు పాడేసినాం. మేము పాడేస్తుంటే నగర మేయర్ కనీసం నించోలే. ఒక ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు, ఎక్స్ అఫీషియల్ ఉన్నారు. మేయర్ వందే మాత్ర గీతాన్ని వాడుకుంటే కూడా వెళ్ళిపోయింది. వెళ్ళి ఫోటో సెషన్, ఫోటోలు ఇంపార్టెంటా, వందే మాత్ర గీతం ఇంపార్టెంటా? సిగ్గుపడాల్సిన సభ, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 150 మంది కార్పొరేటర్లలో ఎవడు నిలబడలేదో, ఎవడెవడు వందే మాతర గీతాన్ని ఆరోపించడానికి అడ్డుపడ్డాడు. ఈ దొంగ నా కొడుకులందరినీ కూడా నేను అడుగుతున్నా, మీరు సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. నిజంగా ఆ తల్లి పాట పాడుకోవడానికి సిగ్గుపడడం అంటే ఇంతకన్నా ఘోరం ఏముందని. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా లేవలేదా? బీఆర్ఎస్ వాళ్ళు లేచిర్రు. ఇక్కడ కొంతమంది దొంగలు, దేశ వ్యతిరేక శక్తులు లేవలేదు. అందరికన్నా ముఖ్యంగా అసలు మేయర్ కూడా నించోవాలి కదండి. సరే వీళ్ళకి సిగ్గులేదు, ఎవడైతే నించో వాడికి సిగ్గులేదు, పక్కన పెడతాం. వాడి మేయర్కి ఏమైందండి? సరే తర్వాత పోనీ ఆమెను కూడా ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తామంటే, కనీసం బ్రేక్ తర్వాత రఘునందన్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరు చెప్పారు వందే మాతర గీతాన్ని పాడి. అయిపోయిందా? అసలు చర్చ అజెండా ఏం చర్చించారండి? ఏ రోజు లేనట్టుగా 2 టేబుల్ ఐటమ్స్ తీసుకొచ్చారండి. ఈ రోజున 2 టేబుల్ ఐటమ్స్ మొదటి కౌన్సిల్ సమావేశం తీసుకొచ్చి మొదటిది ఏమన్నారు, గ్రేటర్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన అంశం. గ్రేటర్ ఎక్స్పాన్షన్ సంబంధించిన అంశం అంటే నువ్వు అసలు దానిపైన క్లారిటీ ఇచ్చినవా? నగర కార్పొరేషన్ ఓకే 650 స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు విలీనం తర్వాత 2700 స్క్వేర్ కిలోమీటర్లు ఇవ్వాలి. నువ్వు గ్రోత్ క్యారిడర్ కూడా కలుపుతున్నావు. అసలు విస్తీర్ణం ఎంత పెరుగుతుందని నువ్వు ఇచ్చిన ప్రియాంబుల్లో లేదు, ఎంత పాపులేషన్ పెరుగుతుందనేది నువ్వు ఇచ్చిన ప్రియాంబుల్లో లేదు, కంటోన్మెంట్ దీంట్లో విలీనం చేస్తున్నారా లేదా అనేది దీంట్లో లేదు, ఐలాల్ దీంట్లో విలీనం చేస్తున్నారని లేదు. ఆ తర్వాత ఎన్ని కార్పొరేషన్లు చేయాలనుకుంటున్నది సమగ్ర సమాచారం ఇవ్వకుండా సభ అభిప్రాయాన్ని కోరడం అనేది ఇంతవరకు కరెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే చివరి సమావేశం కాబట్టి చివరి సమావేశం ముందు ఏదో తూతూ మంత్రంగా మేము ఇంకో మీకు మీ ఆమోదం కూడా అడుగుతున్నాము అని చెప్పి నెక్స్ట్ సమావేశంలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా చప్పట్లు కొట్టించేస్తాం. ఇది అంటే నగర ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎంఐఎం పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి సిద్ధమైపోయింది. అయితే అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం 27 దీంట్లో కలపటం మీకు ఇష్టమేనా, లేకపోతే ఇంకో మాట వినపడుతుంది ఏంటంటే 3గా డివైడ్ చేయబోతున్నారు జిహెచ్ఎంసీని అనేది. సో వీటికి బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా? 27 చాలా క్లియర్గా చెప్పానండి. అది ఇదే డైనమిక్స్ నేను పెట్టమన్నా. ఈరోజు ప్రజలు కూడా మీ ద్వారా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఈరోజు జిహెచ్ఎంసీ విస్తీర్ణం 650 స్క్వేర్ కిలోమీటర్లు. ఇప్పుడు దీంట్లో పాపులేషన్ రమారమి 1.2 కోట్లు ఉంది. రేపు ఈ ప్రాంతాలన్నీ కూడా విలీనం చేస్తే అంటే ఏరియా 2700 నుంచి 2800 వరకు పోతారు రమారమి అంటే దాదాపు 4 రెట్లు పెరుగుతుంది, ఇంటూ 4 టైమ్స్. ఓకేనా? అదేవిధంగా పాపులేషన్ వచ్చి ఒక 40% పెరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే అసలు దీంట్లో కంటోన్మెంట్ కలుపుతారా లేదా ఫస్ట్ క్లారిటీ కావాలి. కంటోన్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఏమిటంటే ఈ చుట్టూ హైదరాబాద్ చేసి మధ్యలో చుక్కను వదిలేస్తే అది పరిపాలన పరంగా కరెక్ట్ ఉండదు. ఒకటి అది క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. సెకండ్, ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లలో నీకు డెవలప్ చేయాలంటే డబ్బులు లేవంటున్నావు, కాంట్రాక్టర్లు బిల్లులు లేవు, ముందుకు రావట్లేదు కదా. మరి ఈ రోజు ఇంత ఏరియా కల్పిన తర్వాత ఈ దాదాపు 2800 స్క్వేర్ కిలోమీటర్లకి డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఏస్రావు నగర్ లేదా చర్లపల్లి డివిజన్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 1, 2 ఉన్నాయి కదా సార్. ఈ పక్కన నుంచి మీరు వంపుగూడ, నాగారం, డమ్మాయిగూడ, లేకపోతే అట్లా మరి ఫిర్జాదిగూడ, చెంగిచెర్ల ఇట్లా తీసుకుని అవుటర్ పెరిఫెరల్ ఏరియాస్ లోపలికి పోతే కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్లు గుంతమయంగా ఉన్నాయి. మీరు కూడా చూసుంటారు, ట్రావెల్ చేస్తారు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ గుంతలు ఎవరు డబ్బుతో పురుస్తారు? రెండు ఆప్షన్స్. ఒకటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డబ్బుతో చేస్తే ఇక్కడ ప్రజలు కడుపు కొట్టినట్టయితే, లేదా అక్కడ ప్రజలతో డబ్బుతో చేయాలంటే వాళ్ళ ముక్కు పిండి వాళ్ళ ట్యాక్సులు పెంచి వాళ్ళ కడుపు కొట్టాలి. అయితే ఇక్కడ ప్రజలు కడుపు కొట్టాలి లేదా అక్కడ ప్రజలు కడుపు కొట్టాలి. నేనేమంటున్నా అంటే అట్లొద్దు. ఈరోజు మీరు విలీనం చేసే ముందు ఇన్ని ఏజెన్సీస్ ఇందాక నేను చెప్పినా కదా, ఏదో ఒక ఏజెన్సీని నోడల్ ఏజెన్సీకి పెట్టి ఒక 40,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఇవ్వండి. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి స్టాండర్డ్స్లో ఇప్పుడు ఇంకా అవుటర్ ఏరియాస్ లేవు, అక్కడ రోడ్లు హెచ్ఎండి అన్ని చోట్ల లేవు, నగర పంచాయతీలు ఉన్నాయి, అక్కడ చాలా కాలనీలో కమిటీ హాల్స్ లేవు, పార్కులు లేవు, బేసిక్ ఫండమెంటల్ ఫెసిలిటీస్ లేవు. సో జిహెచ్ఎంసీ
స్టాండర్డ్స్కి అడిహర్ చేయాలంటే ఆ ఏరియాలను కూడా అక్కడ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నిధులు ఇవ్వాలి అంటే మీరు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దీని స్టాండర్డ్స్ రెండింటిని మ్యాచ్ చేసిన తర్వాత కోర్ ఏరియాని అవుటర్ ఏరియాని మ్యాచ్ చేసి ఈ రెండింటిని విలీనం చేస్తే ఒక అర్థవంతంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం మీ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావాలి కాబట్టి అవుటర్ ఏరియాల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి బలం ఉందన్న ఆశతోనో ఇంకో దాంతోనో లేకపోతే ఇంకేదైనా ఈక్వేషన్స్తోనో మీరు ఇట్లా కలిపేయడం వల్ల భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి, భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ఇదే నేను చెప్పదలుచుకున్నా నేను. కాబట్టి ఇది ఏదో మీరు మీ ఇష్టానుసారంగా చేయడం కాదు, నగర ప్రజల అభిప్రాయం తీసుకోండి. భవిష్యత్ తరాలు ఏ విధంగా మరి ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. కాబట్టి ఒక స్పెషల్ ప్యాకేజ్ డిక్లేర్ చేసి ఒక నోడల్ ఏజెన్సీ డిక్లేర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్యానల్గా స్టార్ట్ చేసుకుని తర్వాత మర్జర్ ప్రాసెస్ చేయండి. సార్ ఒకటి చేస్తారు, రెండు చేస్తారు, అది మెజారిటీ ప్రజలు ఏ విధంగా అభిప్రాయం చెప్తే ఆ విధంగా చేయండి. మేమేమి వద్దంటలే, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా చేయండి. నాకే ఎట్లున్నా కొట్లాడేది ఇట్లున్నా కొట్లాడేది ఎలక్షన్స్ ఇష్యూ కాదు. కానీ నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకుండా మ్యాచ్ చేయకుండా ఎలక్షన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇది నేను చెప్పాల్సి. రైట్. అయితే ఇప్పుడు గత ఎన్నికల్లో చూసుకుంటే మనకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో అధికారంలో బీఆర్ఎస్ ఉంది, సిటీలో కూడా దాదాపుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ గట్టిగా పర్ఫామ్ చేసింది, మంచి సీట్లు వచ్చాయి. సో ఈసారి చూసుకున్నట్టయితే సినారియో వేరేగా ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది, బట్ సిటీలో ఎక్కువ మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఏమో బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆ విధంగా ప్రజలు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందంటారా, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంటారా? అసలు ప్రజలు బీజేపీని పరిగణలోకి తీసుకుంటున్నారా? తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే కాంపోజిషన్, నగరాన్ని ఏ విధంగా డివైడ్ చేసి ఎన్ని కార్పొరేషన్గా చేస్తారు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాదన ఏమనిపిస్తుందంటే ఓల్డ్ సిటీ అనే ఏరియాని ఒక సపరేట్ కార్పొరేషన్ చేయాలనుకుంటున్నారు. కానీ ఓల్డ్ సిటీలో ఎవరు ట్యాక్సులు కట్టడుగా, కొంతమంది కడతారు పాపం. అందరు చాలా మెజారిటీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీకు తెలిసి అందరు తెలిసిన ఓపెన్ సీక్రెట్ కరెంట్ బిల్లులు పోతే కూడా కొడతారు, అవునా కదా? అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారు? అంటే వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు కొత్త నగరం డబ్బులు తీసుకెళ్ళి ఏ విధంగా అక్కడ పెడుతున్నారో సేలింగపల్లిని కుకట్పల్లి జోన్లను కలిపేసుకొని ఆ ఏరియా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూస్, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి టౌన్ ప్లానింగ్ రెవెన్యూ కానివ్వండి ఇతర రెవెన్యూ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టాక్సేషన్ రెవెన్యూ అది దీంట్లో కలపాలని మర్జర్ చేశారు, ఒక ప్రణాళిక చేస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో అట్లా చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏ విధంగా డీలిమిటేషన్ అయిన దాని మీద ప్రజలు సంతోషంగా ఉన్నారా, సంతోషంగా లేదా, ఏ పార్టీ స్టాండ్ ఏది, ఇవి ఆలోచించిన తర్వాత ప్రజలు ఒక స్టాండ్ తీసుకుంటారు. ఈ 5 సంవత్సరాలు పోరాటం చేసింది ఎవరు, ఇది చూసుకుని ఒక పాయింట్ అంటే ఒకే పాయింట్ మీద ప్రజల స్టాండ్ ఉంటారని అనుకోను. మల్టిపుల్ పాయింట్స్, ఎవరు పోరాటం చేసారు, ఎవరు నిజంగా డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని మీరు రిలీజ్ చేయండి అంటారు, కన్సెంట్ మాత్రమే ఇవ్వాల్సింది. చెరువులు బాగు చేయండి, కేంద్రం ఇంకా డబ్బులు కావాలంటే ఇంకా చెప్పిస్తాం కిషన్ రెడ్డి గారితో. మేము ఇప్పుడు MMTS phase 2 కూడా మేము సార్ phase 1 డబ్బులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వాల్సిన దాదాపు 600-700 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గారితో విడిపించినాం. విడిపించి phase 2 కంప్లీట్ చేసినాం. అట్లా అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మెజారిటీ డబ్బులు మనకి వస్తున్నాయి. ఇప్పుడు మెట్రోలో భాగస్వామ్యం కూడా కేంద్రం భాగస్వామ్యం అవుతుంది, డబ్బులు ఇస్తుంది. సో నగర అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు మీరు కరెక్ట్ ప్రణాళికతో ముందుకు రండి. మీరు అసలు ఇచ్చిన డబ్బులు వాడకపోతే దానికి ఏ విధంగా ఇంకో డబ్బులు ఇస్తారు? మీరు ఇచ్చిన 113 కోట్ల రూపాయలనే చెరువులు బాగు చేయడానికి ఉపయోగపడకపోతే ఇంకా కొత్త రకాలు ఏ విధంగా డబ్బులు అడగాలి మీరే చెప్పండి. అయితే ఇప్పుడు మీరు చెప్తాను దాని ప్రకారం ఈ 5 ఏళ్లలో సిటీలో పెద్దగా డెవలప్మెంట్ కనపడలేదు, రకరకాల కారణాల వల్ల కావచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి జిహెచ్ఎంసీ పరిధిలో మీ మల్కాజ్గిరి తీసుకుందాం, ఎక్కడ చూసినా రోడ్ల గుంతలు ఏమన్నాయి, అన్ని డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. అది ఎవరు చేసిన తప్పన్నా కానివచ్చు. మరి ప్రజల ముద్దకి వెళ్ళి మీరు ఏ విధంగా ఓట్లాడుతారు, ఏం చెప్పి ఓట్లాడగలుగుతారు? నేను ఏమంటే డెవలప్మెంట్ పూర్తిగా జరగలే అంటలేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఏరియా చూసుకోండి, ఫ్లైఓవర్స్ బాగా ఎల్బీ నగర్ లో జరిగినాయి. కొంత 100% అబద్ధంగా చెప్పడం కూడా నా అభిమతం కాదు. ఎస్ టీఆర్ఎస్ కానీ రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి, సిటీ వ్యాప్తంగా రోడ్లు అత్యంత డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి చాలా చోట్ల. చిన్నపాటి వర్షం పడితేనే సిటీ సగం మునిగిపోతుంది. అయితే ఇక్కడ దీని ఒక చిన్న విషయం చెప్పింది సార్, ఈ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలనలు ఎక్కడ జరిగినాయి అంటే వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయి అక్కడ జరిగినాయి. ఇప్పుడు కోకాపేట చుట్టూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సోదరులు ల్యాండ్ ఎక్వైర్ చేశారని వార్తలు వినబడుతున్నాయి, మీకు అర్థమవుతుందా? అదేవిధంగా హైటెక్ సిటీ ఏరియాలో అనేక కవిత గారికి సంబంధించినవి కానివ్వండి, మీకు తెలుసు అనేసి ఇప్పుడు ఏవైతే బినామీ పేర్లతోటి జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అనే ఆరోపణలు ఉన్నాయో ఆ ఏరియా చుట్టూ డెవలప్మెంట్ జరిగినాయి తప్ప ఎనిమిదిలో కోర్ ఆఫ్ ద సిటీ అసలు భాగ్యనగర్ ప్రజలని చెప్పుకున్నట్టు మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఏరియాలో జరగాల్సిన జరగలేదు. మౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్లు పెద్ద వదిలేసాడు, ఫ్లైఓవర్ల గురించి పక్కన పెడదాం,
స్ట్రీట్ లైట్లు ఈ రోజు వరకు జిహెచ్ఎంసీలో ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? చలో సవాల్ విసురుతున్నారు, రమ్మనండి మేయర్ని, అదే ఇది ముఖ్యమంత్రి గారు రమ్మనండి, ఇన్ఛార్జ్ మంత్రి గారు నేను తీసుకెళ్లి చూపిస్తా. ఎందుకు స్ట్రీట్ లైట్లు నగరంలో కరెక్ట్ గా వెలిగించలేకపోతున్నారు, ప్రాపర్ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు? చెరువుల్లో గుర్రపడెక్క ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? రోడ్ల పైన కొత్త రోడ్లు వదిలేసేయండి, రోడ్ల పైన గుంతలు అయితే పూడ్చాలి కదా, క్వాలిటీ ఉండాలి. పబ్లిక్ టాయిలెట్స్ ఈ టాయిలెట్స్ అని చెప్పి కట్టారు, వరస్ట్ గా చెప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఆ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ పెట్టారు. ఒక్క దగ్గర పోయి నేను లాస్ట్ టైం సవాల్ విసిరిన, ఒక్క టాయిలెట్ లో కనుక పోయి మీరు టాయిలెట్ పోసుకోగలిగితే ఎవరైనా ₹1,00,000 ఇస్తా అని చెప్పి మా లైవ్ లోనో ఇప్పుడు చెప్పిన, మన లైవ్ లోనే చెప్పినట్టున్నా, మన అదాబ్ లైవ్ లోనే చెప్పిన, ఎవరైనా ఆ టాయిలెట్స్ లో పోయి టాయిలెట్ పోసుకుంటే ₹1,00,000 నజరానా. అంటే వాటి పరిస్థితి చివరికి ఏం చేశారు, ఆ టాయిలెట్ లో ఎత్తేసారు, మెయింటెనెన్స్ చేయలేదు, బేసికలీ. సో టాయిలెట్ల నివారణ కరెక్ట్ గా లేదు, కరెక్ట్ గా స్ట్రీట్ లైట్ లేవు, గుంతలు పూటకలు లేవు, చిన్న చిన్న విషయాలు సార్. అసలు రోడ్డు పైన డ్రైనేజ్ పొంగుతుంది. ఈ డ్రైనేజ్ పొంగాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మార్చాలి. ఎప్పుడో నిజాం కాలం నాటి చూడండి, ఈ డ్రైనేజ్ ఒక డ్రైనేజ్ పైప్ శాంక్షన్ చేస్తారు వాటర్ వర్క్స్ వాళ్ళు. ఆయన వాటర్ వర్క్స్ ఎండీ గారి దగ్గర పోతే ఆయన పాపం ఆయన కష్టాలు ఆయన చెప్పుకుంటాడు, నాకు వచ్చే రెవెన్యూ ఎంత, ఒక గంట సేపు చెప్పిన పాపం నాకైతే, నాకు వచ్చే రెవెన్యూ ఇంత, సరే ఏదో కొంత ఇచ్చిన ఒకరు ఏదో నేను బతుకులాడుకుని, కానీ అట్లా అందరూ చేయలేరుగా. అయితే నేను అడుగుతున్న ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, ఈ రకంగా పరిస్థితి ఉంటే మరి రేపు ఇంకొక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి, ఏ పాయింట్ మీద ప్రజలు నోట్లాడగలుగుతారు మీరు? మేము 100% ఇప్పుడు ఈ రోజు ఈ మాత్రం డెవలప్మెంట్ ఏంటంటే మా పోరాటమే. 5 ఏళ్ల పోరాటంలో జిహెచ్ఎంసీలో ప్రతిసారి కూడా నిరసన వ్యక్తం చేసి ఇప్పుడు ఏవైతే ₹3,000 కోట్ల పీడీ అకౌంట్లు వేసిన డబ్బులు దాని నుంచి 1,500 కోట్లు ఖర్చు పెట్టించిన కదా మేమే. అయితే ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకంగా మీ మల్కాజ్గిరి గురించి మాట్లాడుకుంటే మనం మిగతా ప్రాంతాలు అంటే ఇప్పుడు ఈ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జరిగినంత అభివృద్ధి మల్కాజ్గిరి జరగలేదు. ఒక టైంలో స్పీడ్గా డెవలప్ అయిన మల్కాజ్గిరి గత 5 ఏళ్ల నుంచి డెవలప్మెంట్ ఆగిపోయింది అని చెప్పేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు వాస్తవంగా కూడా కొంతవరకు మేము ఇక్కడ కొట్లాడి చేసుకున్న ఏరియాలు మాత్రం మేము డెవలప్ చేసుకున్నాం, కానీ మిగతా ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా చాలా వెనకబడాల్సి ఉంది. ఇంకా బాక్స్ డ్రైన్ల నిర్మాణం, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పటిగా కబ్జాలు పెడతా ఉన్నారు. వీటిని అసలు కరెక్ట్గా ఎవడు, జిల్లా కలెక్టర్ ఇట్లా లేకపోతే జిహెచ్ఎంసీనా లేకపోతే హైదరాబాద్, నా దగ్గర నేను అనేక ప్రభుత్వ భూములు కాపాడి నేను వాటిని పార్కులు కట్టించిన. పార్కులు కట్టిస్తే ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం చేసారు, ఒకసారి వర్క్ బోర్డు అని పంపిస్తారు, ఒకసారి ఎంఆర్ఓ పంపిస్తారు, రేపు ఇంకో దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తారు. ఈ రకంగా ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి నాయకులకు గుణపాఠం చెప్పగలిగితే, లేకపోతే నిజంగా ప్రజలు గమనించి ఇప్పుడు ఓపెన్గా ఎవరు పని చేస్తారు 5 ఏళ్ళు తీసి చూడండి. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీ ముందు వచ్చి మేము అది చేస్తాం చెప్పడం కాదు. 5 ఏళ్లలో ఎవరు పోరాటం చేశారు, ఎవరు పని చేశారు అనేది ప్రజలకు పేపర్లతో రికార్డ్స్ ఉంటాయి కదా, క్లియర్గా ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్నాయి, న్యూస్ పేపర్లో అవైలబుల్ ఉన్నాయి, యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి చూసి ఎవరు పోరాటం చేసి నిధులు తీసుకొస్తున్నారో వాళ్ళని గెలిపిమని మేము కోరుతున్నాం. అట్లా గెలిపించడం ద్వారా మేమైతే మాకు బలం ఇంకొంత బీజేపీని గెలిపిస్తే మరింత బలం చేకూరితే అధికారం మా చేతిలో ఉంటే మేము ఇంకా పని చేయాలి. నేనైతే ఒకటి చెప్తున్నా సార్, బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇదే అసలు నగర మేయర్ చేయాల్సిన పని ఏదో నేను చూపిస్తాను. అంటే బీజేపీ అధికారంలో అంటే మేయర్ గానా మీరు అంటున్నారు? మీరు స్థానిక సంస్థల గురించి చెప్పారు కాబట్టి అది, కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో వస్తే మేయర్గా, కార్పొరేటర్గా, మేయర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఉంటే ఏ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి ముందుకు పోతుందో, కోఆర్డినేషన్తో ముందుకు పోతుందో. తెలంగాణ అధికారం రావడానికి మీ పార్టీకి పెద్దగా ఇంట్రెస్ట్ అయినట్టుంది కదా? అట్లేం లేదు, 100% ఉంది కాబట్టి ఇంకా ఇన్ని పోరాటాలు చేయాల్సి వస్తుంది, ఇన్నిసార్లు జైల్లోకి పోవాలి. బీఆర్ఎస్కి సపోర్ట్ చేసుకుంటే వెళ్తున్నారు, కలిసి నడుస్తున్నారు, అంటే బీఆర్ఎస్ కి గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కొలాప్స్ అయిపోయిన బీఆర్ఎస్ ని మళ్ళీ ప్రాణం పోసే పనిలో బీజేపీ నేతలు ఉన్నారని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా మీరు అన్నది ఏంటంటే ఒక వర్షన్ ఆఫ్ ద ప్రాపగండా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసిండు, ముఖ్యమంత్రి గారు ప్రతి అసెంబ్లీ తిరిగిండు, తొడగట్టిండు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పేరు నీ అంతు చూస్తా, నేను జైలుకి పంపిస్తా అన్నాడు. అనడా లేదా? అన్న తర్వాత ఒక గోబల్స్ ప్రచారం చేసిండు, బండి సంజయ్ గారిని తీసేసారు, బీసీని అదొక చేసిండు. నెక్స్ట్ ఏం చేసిండు, కవిత గారిని అసలు అరెస్ట్ చేస్తలేరు. నేను అడుగుతున్నా సార్, నిజంగా బీజేపీ కనుక ఒక ఈడీనో సిబిఐనో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్లో గెలవాలి అనుకుంటే కవిత గారిని జనరల్ అసెంబ్లీకి అరెస్ట్ చేపిస్తుంటే చేయాలని చేపిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో వచ్చినా బీజేపీతో ఉంటుండే కదా.
మేము అది చేయలేదు. వీ హ్యావ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈడీ ఆర్ సిబిఐ. కాబట్టి ఈరోజు మేము జనరల్ అధికారాన్ని కోల్పోయాం తెలంగాణ రాష్ట్రంలో. అధికారాన్ని కోల్పోవాలి. అసలు మీకు ఎప్పుడు లేదు అధికారం ఇక్కడ కోల్పోయేది. రకంగా వచ్చే అధికారాన్ని వదిలేసుకున్నట్టే కదా, మీరే వదిలేసుకున్నారు కదా. ఎందుకంటే మేము ఏజెన్సీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అదే కనుక మేము నిజంగా సిబిఐని ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే కవిత గారు అరెస్ట్ అయిపోతుండే అసెంబ్లీకి ముందే, ఆటోమేటిక్గా మేము బీజేపీ గెలుస్తుండే. కానీ మీరు చూడండి ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళ డ్యూ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత అరెస్ట్ చేశారు వాళ్ళ ప్రొసీజర్. కానీ ఈ రోజు మరి ఇదే మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ ఏ నాయకుడి పైన చర్యలు తీసుకున్నారు మీరు చెప్పండి. కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారా, కవిత గారికి వారికైతే వ్యాపార భాగస్వామ్యం అంటే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చివరికి లిక్కర్ స్కామ్ అయితే వాళ్ళ కజిన్సే వీళ్ళ దేంట్లో యాక్షన్ తీసుకోవాలన్నా దేంట్లో అరెస్ట్ చేయాలన్నా బీజేపీ అడ్డుపడుతుందంట. ఏ విధంగా అడ్డుపడుతుంది? ఇప్పుడు ఈ స్కామ్ ఫార్ములా ఉంది, దానికి విచారణ జరపాలంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా 3 నెలల నుంచి హోల్డ్లో పెడతాడు. సిబిఐకి ఇవ్వండి అన్నారు. సిబిఐ కాళేశ్వరం సిబిఐకి ఇస్తే అక్కడ హోల్డ్లో గవర్నర్ పర్మిషన్ దేనికి? ఇప్పుడు ప్రాసిక్యూషన్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఒక ఎమ్మెల్యేని కానీ ప్రజాప్రతినిధిని కానీ ప్రాసిక్యూషన్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఏసీబీ ఉంది మీ దగ్గర, సిఐడి ఉంది, నువ్వు విచారణ చేయొచ్చు, మ్యాటర్ ఫ్యాక్ట్స్ ఏదైతే వాటిని పెట్టచ్చు. నిజంగా కూడా గవర్నర్ ఫ్యాక్ట్స్ మీరు పెట్టిన తర్వాత కూడా గవర్నర్ గారు నిజంగానే పర్మిషన్ ఇలే అనుకున్నాను, యూ కెన్ గో టు ద కోర్ట్. కోర్టులు ఎందుకు ఉన్నాయి? కోర్టులు అయితే మ్యాటర్ ఫ్యాక్ట్స్ కానీ కోర్టులు గవర్నర్ కి రాష్ట్రపతికి ఇంకా వాళ్ళు గైడ్ లైన్స్ చేసే పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం చూసినాం. చివరికి మీకు ఒక సందర్భంలో గవర్నర్ గారు ఇన్ని నెలల లోపల బిల్లులు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి జస్ట్ కోర్టు వ్యాఖ్యానించింది. ఫైనల్ తీర్పు కాదు అది. ఫైనల్ తీర్పు వేరు, వ్యాఖ్యలు వేరే ఉంటాయి. కోర్టు అలా అలానే చేయండి. మీరు కోర్టుకైతే పోండి. సరే మీరు అన్నట్టుగా కోర్టుకైతే పోండి. 1 2 ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ప్రధానమంత్రి గారి దగ్గర పోతున్నారు కదా, పోతున్నప్పుడు ఈ విషయాలు స్పందించే ఈ విషయం మీ గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తలేరు, మీ గవర్నర్ అంటే ఇండియా ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్ ఇస్తలేని చెప్పడము, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడము, ఏదైనా ఇంపార్టెంట్ అంశం గురించి మాట్లాడడం, ఇవైనా మాట్లాడా? ఏ రోజు ఏమి మాట్లాడలే కదా. ఏ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ విషయాలు ఏవి మాట్లాడతలేరుగా క్లియర్గా. ఎందుకు మాట్లాడతలేరు? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరు మాట్లాడతలేరుగా. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు చెప్పిన దాని ప్రకారం అదే జనానికి అర్థం కావట్లే. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినాయా, బీజేపీ కాంగ్రెస్ కలిసిందా, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చివరికి అందరు రాజకీయ నాయకులు ఒకటే జనాన్ని పిచ్చోళ్ళు చేస్తారనేది ప్రజల ఆలోచన. లేదు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టే వీళ్ళిద్దరి మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి మీరు చూడండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలవడానికి కారణం ఎవరు? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ ని గెలిపించింది మీరే కదా దగ్గరుండి. ఎమ్మెల్సీలో గెలిచినా బీఆర్ఎస్ తో కలిసినట్టే, ఎమ్మెల్యేగా ఓడిపోయినా బీఆర్ఎస్ ఓడిపోవాలి. అక్కడ మీకు గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా మీరు ఛాన్స్ తీసుకోకుండా బీఆర్ఎస్ గెలిపించే ప్రయత్నం చేశారు కదా. ఒకవేళ మేము బీఆర్ఎస్ తో కలిసి ఉన్నాం అనుకోండి, మేము ఎవరిని గెలిపించాలి? జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ని మరి ట్రై చేశారుగా. ప్రూఫ్ చెప్తానండి. ఇప్పుడు మీరు కనుక సపోజ్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో మీరు గట్టిగా ప్రచారం చేస్తుంటే, అంటే మీ క్యాండిడేట్ ని 3 నెలల ముందే పెట్టి మీ పార్టీ నాయకులు అందరూ గట్టిగా ప్రచారం చేస్తుంటే సహజంగా బీఆర్ఎస్ అక్కడ ఉండే ఓట్ బ్యాంక్ అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, కాంగ్రెస్కి ముస్లిమ్స్, ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్కి మినిస్టర్ ఇచ్చుకున్నారు కాబట్టి ముస్లిమ్స్ ఓట్లన్నీ కాంగ్రెస్కి పడతాయి. మీ టార్గెట్ అంతా మిగతా అర్బన్ ఓటర్సే. సో మీరు అర్బన్ ఓటర్స్ మీద గట్టిగా ప్రచారం చేసి మీ బండి సంజయ్ కావచ్చు, జనసేన సపోర్ట్ కావచ్చు, క్యాండిడేట్ని ముందే పెడతాం కావచ్చు, ఇట్లాంటివన్నీ మీరు ముందు నుంచే చేస్తే బీఆర్ఎస్ ఓట్లు మీరు ఎక్కడ చీలుస్తారో అని చెప్పి చివరి నిమిషం దాకా మీరు ఆగిపోయి ఇంకా రేపటి రోజు నామినేషన్ అయిపోతుందనగా ఈ ముందు రోజు అభ్యర్థిని ప్రకటిస్తారు, 4 రోజుల్లో ప్రచారం అయిపోతుందనగా అప్పుడు జనసేన మద్దతు చెప్తారు, 3 రోజుల్లో అయిపోతుందనగా బండి సంజయ్ వచ్చి మాట్లాడతారు. ఇదంతా మీరు బీఆర్ఎస్కి ఓట్లు పెంచడానికి చేసిన పని కాదా? ఓకే, నేను ఇప్పుడు క్లారిటీ చెప్పాను. మీరు అడిగారు, లెంతీ క్వశ్చన్ అడిగారు, నేను చెప్తాను. చెప్పండి. 1, మా అభ్యర్థిని లేట్గా ప్రకటించారు అని చెప్పి అయితే ప్రచారం చేస్తారు పూర్తిగా రాంగ్. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఉన్నారు, అదే అభ్యర్థిని తీసుకొస్తే జిల్లా అధ్యక్షుడు చేశారు. మా పార్టీలో క్యాండిడేట్ ని డిసైడ్ చేయడం అనేది జిల్లా అధ్యక్షుడు చాలా కీలకమైన రోల్. జిల్లా అధ్యక్షుడు అక్కడ నుండి కేంద్ర మంత్రి గారు చాలా క్లియర్ గా చాలా కేటగారికల్ గా అభ్యర్థి ఎవరు వాళ్ళకి తెలిసిన విషయమే. ఓకే, ఆయన ఆ జిల్లా అధ్యక్షుడు సరే క్యాండిడేట్ కాకపోయినా జిల్లా అధ్యక్షుడు ఆయన అదే సమస్యలపై తిరుగుతూనే ఉన్నాడు కదా. మీరు వినాయక చవితికి ఆయన మీరు ఇవ్వాలంటే ఆయన సోషల్ మీడియా పై చూడండి, వినాయక ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూనే ఉన్నాడు, ఆయన సాధ్యం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే దాదాపు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 3,90,000 ఓట్లలో దాదాపు 1,50,000 2 లక్షల వరకు
క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు వివిధ రకాల మైనారిటీలు కలిపి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే మీరు విద్యావంతులు ఎక్కడికొచ్చారని బయట కోటేనికి మీరు చెప్పండి. విద్యావంతులు మీకు అక్కడ ఓటింగ్ మీరు ఫామ్ 20 తీసుకొని చూడండి. విద్యావంతులు హిందూ ఓటింగ్ ఉన్నటువంటి ఏరియాలు కాలనీలు ఉన్నటువంటి ఏరియాలో జనాలు బయటకు వచ్చి ఓటింగ్ జరగలేదు. ఒకసారి ఏ రాజకీయ పార్టీ అయినా 1% అంత పెద్ద లార్జ్ స్కేల్లో 1% పీపుల్ దేయగలుగుతుంది మాక్సిమం ఎట్ ద మ్యాక్స్. కానీ మిగతా ప్రజలు స్వచ్ఛందంగా రావాల్సిన అవసరమే ఉంటుంది. స్వచ్ఛందంగా అందరూ 4 లక్షల మందిని రాజకీయ పార్టీలో తీసుకొచ్చి ఓటింగ్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. కొంతవరకు మీరు అన్నట్టుగా కంప్లీట్ చేస్తా అట్లా. కాబట్టి సో నేను ఈ మెజారిటీ కాలనీ ఏరియాస్ లో ప్రజలు బయటికి రాకపోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. జూబ్లీ హిల్స్ లో సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాండ్ కు సంబంధించినటువంటి ఒక భూమిని తీసుకెళ్లి ముస్లిం గ్రేవ్ యార్డ్ గా డిక్లేర్ చేసేసారు. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగలే. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి కొన్ని గంటల ముందు ఒక సైనికులకు సంబంధించిన స్థలాన్ని ముస్లిం గ్రేవ్ యార్డ్ గా అలకేట్ చేసిన సందర్భం ఈ దేశ చరిత్రలో ఎక్కడ అది కూడా చెప్తా. ఓకే, సెకండ్ ఈ దేశంలో ఒకటి అది చెప్పాను. సెకండ్ మీరు మధ్యలో డిస్టర్బెన్స్ మర్చిపోయారు. ఇంకోటి కాకుండా మంత్రి పదవి ఇచ్చారు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి కాకుండా అనేక రకాలుగా డబ్బులు ఏ విధంగా వచ్చారండి. దాదాపు 2,500 రూపాయలు ఓటుకు పంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మా దగ్గర మేము డబ్బులు ఇవ్వాలంటే 5,000 రూపాయలు ఇస్తాం. మేము ఇవ్వం కాబట్టి బీజేపీ అజెండా కాదు కాబట్టి మీరు ఎక్కడైనా ఏ ఎలక్షన్ లో చూడండి బీజేపీ డబ్బులు ఇవ్వదు. అక్కడ కోసం మనం ఈ పాయింట్ మర్చిపోతా. ఇప్పుడు సెకండ్ ముఖ్యమంత్రి గారు ఒకటి చదువుకున్న విద్యావంతులు బయటికి రాలే. ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇష్యూని వచ్చినా కూడా ప్రజలు స్పందించలే. ఇంకా ప్లస్ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అక్కడ వచ్చి ఈ కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అన్నాడు. నెక్స్ట్ పాకిస్తాన్ ముడ్డి మీద అంటే సైనికులందరూ కూడా పారిపోయి మీరు బాంబు లేకుండా పారిపోయి వచ్చారని మన డిఫెన్స్ సిస్టమ్ ని వెక్కరించే విధంగా మాట్లాడినా కూడా ఈ రోజు ప్రజల్లో చైతన్యం రావట్లేదు. అంటే మీరు ఒక్కసారి మనం అందరూ సమాజం ఆలోచించుకోవాలి. ప్రజల్ని చైతన్య పరచడంలో మీరు ఫెయిల్ అయ్యారు. సరే, ఒకవేళ మీరు ప్రజల్ని చైతన్య పరచడంలో మేము ఫెయిల్ అయ్యామంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, అది సవరించుకుంటాం, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తాం. ఎస్, పాజిటివ్ గా మీరు చెప్తున్నటువంటి విషయాన్ని మేము, ఎందుకంటే ఇంత అరాచకాన్ని ఇంత దౌర్జన్యాన్ని కూడా వ్యతిరేకించి మనం పోరాడి నిలబడలేకపోయినామంటే అక్కడ అంటే చివరికి మైనారిటీ ఓట్లే డిసైడింగ్ అయినట్టు ఇట్ ఈస్ ఫెయిల్యూర్, కలెక్టివ్ ఫెయిల్యూర్. అది బీజేపీగా హిందూగా భాగ్యనగర్ బిడ్డగా ఇట్ ఈస్ కలెక్టివ్ ఫెయిల్యూర్. ఈ మిస్టేక్ మీద కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా. మనం అందరం కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు అన్నట్టుగా చైతన్య పరుస్తాం, నెక్స్ట్ గెలిచే ప్రయత్నం. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే రాజమౌళి ఏమో నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు అంటాడు. మొన్న ఒక ఆమె ఏమో తిరుపతిలో కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఇంకొకటి దగ్గర ఏమో అయ్యప్ప మాల్లో ఉన్న ఎస్ఐకి మెమో ఇస్తారు. ఇలాంటివన్నీ రకరకాలుగా హిందువులపైన వరుసపెట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ ఒకటే మైనార్టీలు డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీని డిసైడ్ చేసే పరిస్థితికి మెల్లమెల్లగా జారుతున్నట్టుగా కనబడుతున్నాయి పరిస్థితులు. సో దీనికి అంతటి కారణం ఏంటి అంటే జనాల్లో అవేర్నెస్ లేదా, హిందువుల ఐక్యత లేదా, లేకపోతే రాజకీయ పార్టీలు అట్లా విడదీసి పాలించే ప్రయత్నం చేస్తారు? చాలా మంచి క్వశ్చన్ సార్, ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్. మీరు మీ ద్వారా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్న చేతులు జోడించి హిందువుల ఐక్యత లేకపోవడం దీనికి కారణం. ఎందుకంటే మన కల్చర్ని మనం రెస్పెక్ట్ చేయట్లేదు. మన కల్చర్ని ఏదైతే క్యారీ ఫార్వర్డ్, మన నెక్స్ట్ తరాలకి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తలేము. మన సంస్కృతిని మనమే అవహేళన చేసుకుంటున్నాం. శుభ్రంగా స్నానం చేసి గుడికి వెళ్ళాలంటే స్నానం చేస్తేనే దేవుడు రమ్మంటాడా? మంచి బట్టలు వేసుకుంటే స్నానం చేయకుండా వెళ్తే దేవుడు రానియడా? చికెన్ తిని వెళ్తే రానియడా? తాగెళ్తే రాని? సార్, ఏదైనా రుచిప్రోక్తమైనటువంటి వాంగ్మయం హిందూ సమాజంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, లక్షల సంవత్సరాల చరిత్ర హైందవ సమాజానికి ఉంది. రామాయణ భాగవతాది, భారత భాగవతాది ఇతిహాసాలు మన సొంతం. గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాన సంపద, జ్ఞాన భాండాగారం మన సొంతం. ఇవన్నీ మనం ఎక్కడ చదువుతున్నాం సార్? మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ ఉందా? మన టెక్స్ట్ సెక్యులర్ చాలా చక్కగా ఎవరో చెప్పారు, హిందూ కెన్ బి ముస్లిం, కెన్ బి ఏ ముస్లిం, క్రిస్టియన్ కెన్ బి ఏ క్రిస్టియన్, బట్ హిందూ హ్యాస్ టు బి సెక్యులర్.
హిందూ ఒక్కడే సెక్యులర్ ఉండాలి ఈ దేశంలో. ముస్లింలు ఉండక్కర్లే, క్రిస్టియన్లు ఉండక్కర్లే, ఇంకెవరు ఉండక్కర్లే. మనమే సెక్యులరిజం గురించి మాట్లాడతాం, మనమే మన దేవుడి గురించి అవహేళన చేసుకుంటాం, మనమే మన కులాల గురించి అవహేళన చేసుకుంటాం, మనమే మన సాంప్రదాయ పరంపరలను అవహేళన చేసుకుంటాం. మన విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా మన ధర్మం గురించి ఉండదు, ఎక్కడ కూడా మన దేవుని గురించి ఉండదు. అవునా కదా? కాబట్టి ఈ విధంగా హిందువుల్లో చైతన్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణము. అందుకే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వచ్చేసి ముసల్మాన్, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అంటే ఎవరు వేరే వాళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి? అయితే ఇప్పుడు ఈ పాయింట్ మీదే మాట్లాడుకుంటే అదే తెల్లారి బండి సంజయ్ కూడా అన్నారు, వాళ్ళు 1,00,000 అయితే మనం 3 లక్షలు ఉన్నాం, 1,00,000 వర్సెస్ 3 లక్షల ఓట్లు పెడదాం అని చెప్పి అన్నారు. సో మీరు డైరెక్ట్గా ఓన్లీ హిందువుల ఓట్లపైన సహజంగా బీజేపీ రాజకీయాలు చేస్తుంటుంది. కానీ ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఎంఐఎం పోటీలో నిలబడిందంటే అక్కడ ఇంకెవరున్నా సరే, అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్థికి ఇచ్చినా సరే గంప కొద్దిగా ముస్లింలు మొత్తం పోయి ఎంఐఎంకి ఓటేస్తారు. వేరేజ్ హిందువులు మొత్తం బీజేపీ నిలబడితే ఓటు వేయట్లేదు. అంటే హిందువుల్ని సంఘటితం చేయడంలో బీజేపీ ఫెయిల్ అవుతుందా? ఎస్, ఫెయిల్ అయిందని అనుకోవాలి, ఒక రకంగా యాక్సెప్ట్ చేయాలి, అంత ఖచ్చితంగా ఫెయిల్ అయింది అనుకోవాలి. ఒకటి ఎందుకు దానికి రీజన్ నేను చెప్తాను. ఒకటి ఏంటంటే బీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీ సార్. అండ్ ఎవరు అవునన్నా కాదనుకున్నా బీజేపీ ఐడియాలజీ మీ ద్వారా ఈరోజు ప్రజలకు చెప్తాను. మనం బీజేపీ ఈజ్ నాట్ ఏ కమ్యూనల్ పార్టీ. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే ఈ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. ఓకేనా? ఈ దేశంలో ఉన్నటువంటి 20% మైనారిటీలను కూడా మైనార్టీలు అనదు, 20 బట్ అందాం లెటెస్ట్ వీళ్ళని కూడా కలుపుకోకుండా ఈ దేశ యొక్క సమగ్రాభివృద్ధి సాగదు. మనం అందరం కూడా ఒకటే. కాబట్టి ముస్లిం మహిళలకి రక్షణ మనమే కల్పిస్తాం. ట్రిపుల్ తలాక్ అంటే గోడ మీద 3 సార్లు తలాక్ తలాక్ అని రాస్తే కూడా విడాకులు ఇచ్చి జరిగేటువంటి అన్యాయం ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించిన పార్టీ ఓన్లీ బీజేపీ సార్. వర్క్ బోర్డ్ సార్ దేశంలోనే 3rd హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ అక్విజిషన్ ఉండి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ, బాంబే, కోల్కతా లాంటి నగరాల్లో బడా స్టార్ హోటల్లో జరిగి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా దాంట్లో 50,000 రూపాయలు కూడా రెంట్ తీసుకోకుండా ఏ ఒక్క పేద ముస్లింకి వైద్యం కానీ, విద్య కానీ, పోనీ స్పోర్ట్స్లో డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇల్లులు కట్టేయం కానీ ఏ డెవలప్మెంట్ వర్క్ బోర్డ్ జరగలేదు సార్. ఆ అధికారం అంతా కూడా ఆ హక్కు, ఈ వర్క్ బోర్డ్ మీద జరుగుతున్న హక్కు కూడా పేద ముస్లింలకు జరగాలని వర్క్ బోర్డ్ బిల్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ సార్. కానీ మా ఎజెండా ఒకటే, హిందువులకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, ఎందుకంటే ఏ పార్టీ మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం అందరూ మాకు ఒకటే. ముస్లింల గురించి కూడా మేమే చేసినాం సార్. మేము త్రిపుల్ తలాక్ చట్టం ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. వర్క్ బోర్డ్ బిల్ ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీజేపీ చేసింది. ఈరోజు మైనార్టీలు ఈరోజు చాలా స్ట్రైట్ గా మా సర్సంఘాలకు కూడా చెప్పారు, ఆర్ఎస్ఎస్ సంబంధించి లేదా మా జాతీయ నాయకత్వం కూడా చెప్పింది. మా ఎజెండా ఒకటే స్ట్రైట్, మైనార్టీలతో పంచాయతీ బీజేపీకి ఎక్కడ లేదు సార్. ఎక్కడ అంటున్నామంటే మేము నేషన్ ఫస్ట్ అంటున్నాం మా ఐడియాలజీ, మీరు నేషన్ ఫస్ట్ పెట్టుకోండి. అంటే మీరు మతం ఫస్ట్ లేకపోతే ఇంకోటి యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్సెప్ట్ అదే కదా, మతం ఫస్ట్ ఇంకోటి ఫస్ట్ కాదు, మనం అందరం కూడా దేశమే మొదట అనుకుందాము. మా ప్రతిపాదన అదే. మైనార్టీ సమాజానికి, మైనార్టీ సోదరులకు, మైనార్టీ అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా మా ప్రతిపాదన ఒకటే, లెట్ us గో నేషన్ ఫస్ట్ ఐడియాలజీ. రైట్. అయితే సరే, ఒక 2 నిమిషాలు మనం రాజకీయాలు పక్కన పెడదాం, పార్టీలు పక్కన పెడదాం. నిజంగా ఎందుకు ఈ మధ్యకాలంలో హిందువుల్లో ఇలాంటి ఒక చాదస్తం తయారైంది? మీరు ఇందాక చెప్పినట్టు చికెన్ తిని గుడికి వెళ్ళకూడదా, లేకపోతే పూజ చేయాలా, లేకపోతే ఏమైనా అట్ట పిలిస్తేనే వస్తాడా? అసలు నా పాయింట్ ఏంటంటే దాదాపు ఇప్పుడున్న ఈ స్కూల్ కిడ్స్ అంటే 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో ఒక్కళ్ళైనా వాళ్ళకి కనీసం భగవద్గీత అంటే తెలుసా అసలు? భగవద్గీత చదవటం పక్కన పెట్టండి, చూసుంటారా ఒకసారన్నా? కదా. మరి ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా హిందూ సమాజం స్ప్లిట్ అయిపోయి సెక్యులరిజము, ఇక రాజకీయ కారణాలు ఏమన్నా సరే అంటే అంటారు కదా, మన బంగారం మంచిదైతే పక్కడు చేంజ్ చేసినా ఏం కాదన్నట్టు. మరి అంటే లోపం మనలోనే ఉంది కదా. ఈ ఎక్కడి నుంచి దీన్ని సరిచేస్తే ఈ వ్యవస్థ బాగుపడుతుంది అంటారు? హిందువుల ఐక్యత రావాలన్నా, సనాతన ధర్మం మళ్ళీ పరిడవేయాలన్నా ఏం జరగాలంటే? చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ అడిగారు సార్. దీనికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ వ్యవస్థ తీసుకుందాం. ఒక కుటుంబ వ్యవస్థ ఉంటే తాత, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళు ఉంటారు, మామయ్యలు ఉంటారు, బాబాయ్లు ఉంటారు, కలిసి ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు అమ్మ నాన్న బిజీ ఉన్నా కూడా ఎవరో ఒకరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు, మంచి చెడు ఉంటారు. పిల్లలు చెడుదారిలో పోతుర్రా, మంచి దారిలో పోతుర్రా, ఫోన్లు చూస్తుర్రా, ఫోన్లలో ఏం చూస్తుర్రు, ఇవన్నీ చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఎక్కడున్నాయి సార్ మీరు? నేను, నా భార్య, నాకు ఒకళ్ళు, మేము ముగ్గురమే హైటెక్ సిటీలో ఫ్లాట్ తీసుకుంటాం, మేము ఇద్దరం జాబ్ చేస్తాం. పాపని పొద్దున ఒకే స్కూల్లో క్రచ్లో వదిలేస్తాం, తర్వాత లేకపోతే ట్యూషన్లో వదిలేస్తాం. ఎప్పుడైనా వీకెండ్లో ముగ్గురం కలిసి వీకెండ్ ఫోటో తీసుకు. ప్రేమ అంటే ఏంది? ఒక సెల్ఫీ ఎక్కడ
ఎక్కడికైనా హాలిడే డెస్టినేషన్ పోయి ఫోన్లో ఒక ఫోటో తీసుకొని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం. చివరికి ఫ్యామిలీ కజిన్స్ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు కూడా, ఇది వాస్తవం, అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు కూడా ఫేస్బుక్లోనే మాట్లాడుకుంటున్నారు, ఫేస్బుక్లోనే ట్యాగ్ చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ వ్యక్తిగత సంబంధాలు. మనం ఉన్నా సార్, మనం కాలం మీకు గుర్తుండొచ్చు, అన్నదమ్ములు అంటే సేమ్ బట్టలు మార్చుకునే వాళ్ళం, చెప్పులు మార్చుకున్నాం, బెడ్లు మార్చుకున్నాం, కడ్రాయలు కూడా మార్చుకున్నాం, తప్పుగా అనుకోకండి. ఒక కంచెంలో తినేవాళ్ళు, ఒక అమ్మ ముద్ద కలిపి పెట్టేది, ఒక అమ్మమ్మ ముద్ద కలిపి పెట్టేది, ఒక నానమ్మ ముద్ద కలిపి పెట్టేది. ఇది ఏది ఇక్కడ ఉంది? న్యూక్లియర్ ఫ్యామిలీస్ దీనికి ప్రధాన కారణం. ఒకటి అంటే మన కల్చర్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేకపోతున్నాం. దీనికి పరిష్కారం చెప్తాం. దీనికి పరిష్కారమే వ్యక్తి నిర్మాణం. వ్యక్తిత్వ నిర్మాణం జరగాల, వ్యక్తి నిర్మాణం జరగాల. అది జరగాలి అంటే గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని ఇదే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అనేది ఆర్ఎస్ఎస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ ఓన్లీ ఎజెండా ఏంటంటే వ్యక్తి నిర్మాణం జరగాల, ఆయనలో డిసిప్లిన్ రావాలి, కల్చర్డ్ ఫ్యామిలీస్లో ఉండాలి, కుటుంబంతో ఏ విధంగా వ్యవహరించాలి తెలవాలి, పెద్దవాళ్ళతో ఏ విధంగా వ్యవహరించాలి తెలవాలి, ఏ విధంగా డిసిప్లిన్. ఈ సమస్యకి సొల్యూషన్ మీ పిల్లల్ని సంఘ శాఖలకు పంపడమే ఏకైక పరిష్కారం. కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి పంపడం వల్ల ఇంకా దేనివల్ల భవిష్యత్తులో ఈ పరిస్థితులు ఇంకా దారుణం ఏంటి కనపడుతున్నాయి, కానీ సరైన ఏం కనపడట్లేదు ఎక్కడ. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్, నేను కూడా ఉన్నాను. నేను 15 సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్గా పనిచేసాను సార్. నేను యూకేలో ఉన్నా, అనేక సంస్థలు, ఆర్కిల్లో పనిచేసిన, మైక్రోసాఫ్ట్లో పనిచేసిన, అనేక పెద్ద పెద్ద సిటీఎస్లో పనిచేసిన, విదేశాల్లో పనిచేసిన, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ సర్టిఫికేట్స్ తీసుకున్నా, ఎన్నో క్యాష్ అవార్డ్స్ తీసుకున్నా, ఇన్నోవేషన్ అవార్డ్స్ తీసుకున్నా. నేను పోయి సెటిల్ కావాలంటే ఎప్పుడో సెటిల్ అయ్యేటువంటి సార్. బట్ ఐ లవ్ మై కంట్రీ. నా తల్లిదండ్రులని, నా దేశాన్ని నేను వదిలి ఉండలేక పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్ని వదిలేసి, ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఇష్టం, నా ప్రజలు, నా మట్టి ఇష్టం, కాబట్టి నేను వచ్చేసిన. వాస్తవంగా ఇది అంకర్తోనే గొప్పగా చెప్తలేను సార్. నేను వేరే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా తప్ప దయచేసి నేను గొప్పడు అనుకో. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్, నేను జీరో. ఓకే, కాకపోతే ఇంతో కొంత చేయగలను భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం. ఎందుకంటే మా అమ్మ నాన్న, మా తోడబుట్టిన వాళ్ళు కానీ, మా అన్న చెల్లి కానీ, లేకపోతే నా కుటుంబంలో ఉన్న పెద్దలు కానీ నాకు ఈ సంస్కారాన్ని నేర్పించారు. నా తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించారు, నా ఫ్యామిలీ దేశాన్ని గౌరవించడం నేర్పించారు. కాబట్టి నేను వచ్చిన బేసికలీ నేనే ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్కి, విద్యార్థి పరిషత్కి ఎగ్జాంపుల్ నేనే, బీజేపీకి ఎగ్జాంపుల్ నేనే, హిందూ కల్చర్కి నేను ఎగ్జాంపులే. నేను కాదంటే అదే నాలో చెడ్డ గుణాలు ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టాను, నాలో ఉన్నట్టు మంచి గుణాలు మాత్రమే. రేపు ఈ శ్రవణ్ గారి కోపము లేకపోతే ఇంకోటో వీడు చెడ్డ పని చేసినట్టు ఓకే పక్కన, నేను మంచి అంటే పాజిటివ్ సైడ్తో ఆలోచిద్దాం. నేను ఎందుకో ఇలా నాలాగా చేసిన అనేక మంది ఉన్నారు సార్, అనేక మంది. నిన్న చూశాను, సిద్ధు జొన్నల్ గద్ద గారు బ్రదర్, వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ సాయి గారు అని చెప్పి, ఆయన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అండి. సిద్ధు చైతన్య ఆయన అయింది కదా, వెనకనే వాళ్ళు ఉండేవాళ్ళు. మాకు రిలేటివ్స్ అవుతారు యాక్చువల్లీ, వాస్తవంగా డిస్టింక్ట్ రిలేటివ్స్. నాకు వాళ్ళ ఫాదర్ ఆర్గనైజేషన్గా ఫ్రెండ్. ఎందుకంటే మేము ఫైట్ చేసేవాళ్ళం ఆర్టీఏ వేసి. అదే ఆయన కూడా యూఎస్కి వెళ్ళి వచ్చేసాడు సార్, ఒక ప్యాషన్గా. ఆయన అన్ని వదిలేసి వచ్చేసిండు, బికాస్ ఈజ్ వర్కింగ్ ఫర్ హిస్ ప్యాషన్. వాళ్ళకి ఒక కల్చర్డ్ ఫ్యామిలీగా, ఒక ప్యాషనేట్గా వాళ్ళు వచ్చేసి. అట్లా అనేక మంది, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా మంది ఉన్నారు మల్కేర్లో కానీ బయట కానివ్వండి. అంటే ఎవరైతే ఈ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నారో, ఎవరైతే దేశం ఇంపార్టెంట్ అనుకున్నారో, ఎవరైతే కల్చర్ ఇంపార్టెంట్ అనుకున్నారో వాళ్ళు వచ్చారు. రాని వాళ్ళు కూడా అక్కడుండి యూఎస్లోనో యూకేలో ఉండి మన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ కూడా ఈరోజు మన దేశంలో ఈ దౌర్భాగ్యం సార్, విశ్వవ్యాప్తంగా చర్చిలు కూడా దేవాలయాలుగా మారుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. వేరే మతస్థులు కూడా, మీరు అరుణాచలం బోర్డు ఎంతమంది ఫారినర్స్ ఉంటారు, ఎంతమంది కన్వర్ట్ అయ్యి తపస్సు చేసుకుంటుంటారు, మనం గుర్తిస్తలేం, వాళ్ళు గుర్తిస్తున్నారు. అవునా కదా? రైట్. ఫైనల్గా మరో 3-4 నెలల్లో మహా అయితే 3-4 మంత్స్లోనే మరోసారి జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి. సో శ్రవణ్ గారి భవిష్యత్తు ఏంటి? మరోసారి పార్టీ టికెట్ ఇస్తుందా, ఇవ్వదా? మీరు మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారా ఏంటి? పార్టీ ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. ఫస్ట్ థింగ్ అంటే ఈ యాజ్ ఆఫ్ నో పార్టీ కంటెస్ట్ చేయమని నాకు ఓ రకంగా చెప్పారు. కాబట్టి సరే వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా, లేదా పార్టీ బాధ్యతలు ఇచ్చి పని చేయరా, లేక ఫుల్ టైమర్కి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళిపో, లేదా ఇక్కడ ఈ పని చేయాలంటే అట్లా కూడా చేస్తా. పార్టీ ఏది చెప్తా, నా పని సింపుల్ సార్. ఒకటి, నేను ఎక్కడున్నా నా దేశం కోసం పనిచేయాలి, నా ప్రజల కోసం పనిచేయాలి, నా తుది శ్వాస వరకు ఈ భారతమాత చరణాలకే అంకితము, ఈ దేశం కోసం పనిచేస్తా. అది ఏ ఫామ్లో అయినా కాయండి. రైట్, థ్యాంక్ యూ అండి.